Friends, welcome to our channel Budget Friendly Properties. ఫ్రెండ్స్ ఇవాళ పసుమామలో ఒక ప్రాపర్టీ ఎక్స్ప్లోర్ చేయడానికి అయితే రావడం జరిగిందండి. మంజీరా కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. ఈ ప్రాపర్టీ దగ్గర నుండి సారీ కన్స్ట్రక్షన్ చేశాడనమాట. ప్రాపర్టీ గురించి అన్ని డీటెయిల్స్ అడిగి సార్ని అడిగే తెలుసుకుందామండి. హలో సార్. నమస్తే సార్. ప్రాపర్టీ ఎన్ని స్క్వేర్ యార్డ్స్ సార్? ఇది 200 గజాలండి. వెస్ట్ ఫేసింగ్ 200 గజాల్లో 2 BHK కన్స్ట్రక్షన్ చేసాము. ఓకే. 2 కార్ పార్కింగ్ పడుతుంది. చాలా లగ్జరీ మంచిగానే కట్టాం. ఓకే. దీనికి సార్ బోర్ వాటర్ అవైలబుల్ ఉంది? బోర్ ఉంది, డ్రింకింగ్ వాటర్, మంచినీళ్ళు ఉన్నాయి, డ్రైనేజ్ ఉంది. ఓకే, అన్నీ ఉన్నాయి సార్. మన ప్రాపర్టీ ముందు ఎన్ని ఫీట్ రోడ్ సార్? ఇది 40 ఫీట్ రోడ్ అండి. ఇది 40 ఫీట్ రోడ్ డైరెక్ట్ అది రోడ్డు కూడా కనిపిస్తుంది. అవును, అది కనిపించే రోడ్డే అండి. జస్ట్ 100 మీటర్స్ ఉంటుంది అంతే సార్? అంతే, 100 మీటర్స్ ఇల్లు ఉంటుంది. 40 ఫీట్ రోడ్. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఇక్కడ 35-36 పోతుంది ఫర్ యార్డ్స్. ఇక్కడ ఐడెన్షియల్ రోడ్ ఉంది కాబట్టి రేట్ కూడా తక్కువ వేస్తున్నాం. 28,000 29,000 వేస్తున్నాం. అవునా సార్? ఓకే సార్. లోపలికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. సార్ ఎన్ని ఫీట్ గేట్ సార్? ఇది 10 ఫీట్ల గేట్. 10 ఫీట్ల గేట్ మీరు చూస్తున్నా గేట్ కూడా చాలా పెద్దగా అయితే వీళ్ళు తీసుకున్నారు. పెద్ద వెహికల్ అయినా పడిపోద్దండి లోపలికి. పెద్ద ఇనోవా ఫాస్టర్ అలాంటి వెహికల్ కూడా మంచి ఈజీగా పడుతుందండి. ప్లస్ పార్కింగ్ కూడా స్పేషియస్ గా తీసుకున్నారు. కింద మొత్తం గ్రానైట్ తీసుకున్నారండి. పార్కింగ్ లో కూడా మనకు పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ అయితే మంచిగా తీసుకున్నారండి. లేటెస్ట్గా అయితే తీసుకోవడం జరిగింది. లైట్స్ ఎవ్రీథింగ్ అయితే పెట్టడం జరిగిందండి. పార్కింగ్లో మన రైట్ సైడ్ పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే తీసుకున్నారు. స్టెప్స్ కూడా ఒక 3.5 feet పెద్దగా తీసుకున్నారండి. వాష్ ఏరియా తీసుకున్నారు. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది 100% వాస్తునైతే ఈ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి మీరు ప్రాపర్టీ లైవ్లో వచ్చి చూసుకుంటే చాలా బాగుంటుంది. మనకి ఇది వచ్చి సింహద్వారం అండి. చూస్తున్నాం కదా, సింహద్వారం అయితే చాలా గ్రాండ్ ఇవ్వడం జరిగింది. డోర్స్ కూడా చాలా లేటెస్ట్ డిజైన్స్తో అయితే తీసుకున్నారు. చూస్తున్నారు కదా, ఇదంతా ఇండియన్ టేక్ అన్నమాట. ఇండియన్ టేక్తోనే ఇవన్నీ తీసుకోవడం జరిగింది. పక్కకు మొత్తం టైల్స్తో కూడా చూస్తున్నారు కదా, లేటెస్ట్ ఇప్పుడు టైల్స్ ట్రెండ్ అనేది నడుస్తుందండి. అదేవిధంగా ఆ ట్రెండ్ ఫాలో అవుతూ వీళ్ళు అయితే తీసుకోవడం జరిగింది. మనకి అంటే వెంటిలేషన్ ప్రాబ్లం కాకుండా ప్రాపర్టీ చుట్టూ మనకి ఇట్లా ఇది ఎన్ని ఫీట్ గల్లీ సార్? ఇది 4.5 ఫీట్లు ఉంటుందండి. 4.5 ఫీట్ల గల్లీ అండి. లాస్ట్ మనకు బోరును సంపు 2 అయితే లాస్ట్కి అయితే ఇవ్వడం జరిగింది వాస్తు ప్రకారం అన్నమాట. ఒకసారి లోపలికి వెళ్ళి ప్రాపర్టీ మిగతా డీటెయిల్స్ కూడా చూద్దామండి. ప్రాపర్టీ ఫస్ట్ ఎంటర్గానే హాల్ అయితే తీసుకోవడం జరిగింది. కింద మంచి టైల్స్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, మంచి టైల్స్ తీసుకున్నారు. స్పేషియస్ హాల్ అండి, చాలా పెద్దగా ఉంది. లగ్జరియస్ హౌస్ అని చెప్పొచ్చు అండి. చాలా అంతే రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీలో దీన్ని కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మనకి ఇటు బయట సైడ్ మళ్ళీ గలీలోకి వెళ్ళడానికి ఇక్కడ వాస్తు ప్రకారము ఒక డోర్ కూడా తీసుకున్నారు. చూస్తున్నారు కదా, వాస్తు ప్రకారం ఎవ్రీథింగ్ అన్నట్టు. హాల్లోనే మనకు పూజా గది కూడా ఇవ్వడం జరిగింది. పూజా గది అండి, ఒక ఫ్యామిలీ మంచిగా కూర్చొని పూజ చేసుకునే విధంగా పూజా గది కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా ఒక విండో ఇచ్చినారు. ఫాల్ సీలింగ్ కానీ డోర్స్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ ప్రాపర్టీ కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. మంచి విండోస్ కూడా మనకు UPVC విండోస్ తీసుకున్నారు, గ్రిల్స్ తీసుకున్నారు, మెష్ డోర్స్ తీసుకున్నారు. పైన ఫాల్ సీలింగ్ తీసుకుంటే చాలా నీట్గా అండి, సింపుల్గా 1 కలర్ 2 కలర్స్తో అయితే చాలా ఓపెన్గా మంచిగా తీసుకోవడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనకు ఓపెన్ కిచెన్ తీసుకున్నారండి. చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ కిచెన్. ఇదే విధంగా ఇక్కడ మన డైనింగ్ అయితే మనం వాడుకోవచ్చు అండి. ఈజీ 8 మెంబర్స్ కూర్చునే కెపాసిటీ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకు సింక్ ప్రొవిజన్ కూడా ఇచ్చినారు. చూస్తున్నారు కదా, ట్యాప్స్ కూడా పెట్టేసినండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అనమాట. ప్లస్ ఇక్కడ వెళ్ళేటప్పుడు మనకు గ్రానైట్తోని ఒక ఆర్చ్ లాగా తీసుకున్నారు. దీని మీద ప్రొఫైల్ లైట్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. కన్స్ట్రక్షన్ లేటెస్ట్గా ఉంది. మనం బయటికి వెళ్ళడానికి ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. చూస్తున్నారు కదా, ఇక్కడ డోర్ కూడా ఇవ్వడం జరిగింది. ప్లస్ ఇక్కడ ఏంటంటే చూస్తే మనకు సింక్ ఇచ్చినారు, ప్లస్ ట్యాప్స్ ఇచ్చినారు. చుట్టూ మనకు చూస్తే టైల్స్తో తీసుకున్నారు. కింద వచ్చేసి మొత్తం యూ షేప్ గ్రానైట్తో అయితే ప్లాట్ఫామ్ అయితే తీసుకోవడం జరిగిందండి. జస్ట్ కబోర్డ్స్ చేయించి మనం రెడీ కావచ్చు అన్నట్టు. దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, దీంట్లో కూడా ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూద్దామండి. బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక 3.5-4 feet అయితే గల్లీ తీసుకున్నారు. లాస్ట్ కూడా మనకు వాష్ ఏరియా అయితే ఇవ్వడం జరిగింది. వాష్ ఏరియా ఇక్కడ కూడా ఉందండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో ఉందండి. రోడ్డు నుంచి జస్ట్ 100 మీటర్ డిస్టెన్స్లో అయితే ప్రాపర్టీ ఉంది. ఇది ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్ అండి, 2 BHK మంచి ప్రాపర్టీ అండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ మీరు సైట్ విజిట్ చేయండి. ఓనర్ అండి, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరనమాట. ఇప్పుడు మనము మాస్టర్ బెడ్రూమ్ అయితే చూద్దామండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అనమాట. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్ అయితే తీసుకున్నారు. కింద మొత్తం టైల్స్, మంచిగా 4x4 విండో తీసుకున్నారు. విండోస్ కూడా 2 తీసుకున్నారండి. 2 విండోస్ తీసుకున్నారు. పక్కకి ఇక్కడ బీరువా ప్రొవిజన్ కూడా ఇచ్చినారండి, షెల్ఫ్స్ కానీ. పైన ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి, PVC ఫాల్ సీలింగ్ అయితే తీసుకున్నారు.
చాలా మంచిగా ఉంది. పెయింటింగ్స్ కూడా లేటెస్ట్గా ట్రెండీగా మంచి కలర్స్ అయితే యూజ్ చేయడం జరిగింది. డోర్స్ కూడా చూస్తే మంచి డోర్స్ అయితే తీసుకున్నారు. ఇది చూస్తే మనకు మాస్టర్ బెడ్రూమ్లో ఒకటి వాష్ ఏరియా అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, వాష్ ఏరియా అన్నమాట ఇది. దీంట్లో కూడా మనకు ఏంటంటే వెస్టర్న్ అయితే తీసుకున్నారండి. టైల్స్ కూడా పై వరకు పెట్టినారు. చాలా బాగుంది ప్రాపర్టీ ఒకసారి అంటే లైవ్లో విజిట్ చేస్తే ఇక మీకు అర్థమైపోతుందండి. జస్ట్ మీ వీడియోలో లైట్గానే కనిపిస్తుంది. ఇక్కడ కామన్ బాత్రూమ్ అయితే తీసుకోవడం జరిగింది. చూస్తున్నారు కదా, కామన్ బాత్రూమ్ అనమాట. ఇది ఇండియన్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా మంచి టైల్స్తోని ఒక విండోతోని ప్లస్ నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్తోని పైన కూడా ఫాల్ సీలింగ్ చాలా నీట్గా వచ్చింది. పెయింటింగ్స్ కూడా చూస్తున్నారు కదా, కలర్ మ్యాచింగ్, వన్ సైడ్ డార్క్ మిగతా లైట్ కలర్స్ అలా తీసుకోవడం జరిగింది. పైన ఒక లో రూఫ్ కూడా ఇచ్చినారండి. ప్రాపర్టీ మంచి లొకేషన్లో అవుతుందండి. ఒకసారి మీరు డైరెక్ట్ ఇక్కడ విజిట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ప్రాపర్టీ ఎలా ఉంది ఏంటి అని చెప్పేసి. ఒకసారి డీటెయిల్స్ అన్నీ మళ్ళీ ఒకసారి మీకు చెప్తాను. ఒకసారి ప్రాపర్టీ అయితే చూడండి. ప్రాపర్టీ మనకు మంజీరా కాలనీలో ఉందండి, పసుమాములు అనమాట. 200 స్క్వేర్ యార్డ్స్ అండి, 36x50 డైమెన్షన్స్, వెస్ట్ ఫేసింగ్. ప్రాపర్టీ ముందు మనకు 40 ఫీట్ రోడ్ ఉందండి. మనకు ఎస్ఎఫ్టీ 1650 ఎస్ఎఫ్టీ అనమాట, బిల్డప్ ఏరియా 1650 అనమాట. ప్రాపర్టీ డైరెక్ట్ ఓనర్, మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ కూడా లేరండి. ఈ ఏరియాలో పర్ యార్డ్ వచ్చేసి 30,000 అయితే ఈజీగా వెళ్తుందంట. ఇప్పుడు ప్రైస్ డీటెయిల్స్ ఎవ్రీథింగ్ సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ ఇప్పుడు ప్రైస్ ఎంత కోడ్ చేస్తున్నారు మీరు? 1,07,00,000 చెప్తున్నాను సార్. ఓకే, కూర్చుంటే నెగోషియబుల్. చూస్తున్నారు, 1,07,00,000 అన్నమాట. మధ్యలో మీడియేటర్స్ ఎవరు, సారే ఓనర్. మీకు స్లైస్ నెగోషియబుల్ కూడా అని చెప్పేసి అంటున్నారు. సార్ దీనికి బ్యాంక్ లోన్ కూడా వస్తుంది కదా సార్? 100% G+1 పర్మిషన్ ఉంది. G+1 పర్మిషన్ మనం గ్రౌండే కట్టినాం. గ్రౌండే కట్టాము. ఎనీ బ్యాంక్, SBIలో కావాలన్నా తీసుకోవచ్చు, లేదన్నా ఇప్పేమన్నా హెల్ప్ చేస్తారు. మీరు కూడా ఇప్పించేస్తారు. చూస్తున్నారు కదా, SBI బ్యాంక్లో వస్తుంది, గవర్నమెంట్ బ్యాంక్లో అంటే అన్ని డాక్యుమెంట్లు పర్ఫెక్ట్ ఉన్నాయి. అట్టినట్టు 100% వాస్తవంగా కట్టినారండి. ప్రాపర్టీ రోడ్ నుంచి వాకబుల్ డిస్టెన్స్ అనమాట. 200 యార్డ్స్ అంటే ఏరియాలో పర్ యార్డ్ 30,000 నడుస్తుంది. అంటే చూడండి, పైసా వసూలు ప్రాపర్టీ అని చెప్పొచ్చు అండి. లేటెస్ట్ కన్స్ట్రక్షన్ అనమాట. చుట్టూ కూడా అంత కాలనీ అంతా రెడీ అయిపోయి ఉంది, అందరూ వచ్చేసి ఉంటున్నారన్నమాట. మంచి కాలనీ అండి. సో మీ ప్రాపర్టీ నచ్చినట్లయితే మీరు డైరెక్ట్ లైవ్లో వచ్చి ఒకసారి చూడండి. చూసి సార్తో డిస్కస్ చేసుకోండి, ఏమైనా నెగోషియబుల్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేస్తామండి. మీరు చేయాల్సిందల్లా మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అలానే మన ఇన్స్టాగ్రామ్ కూడా ఉన్నది, దాన్ని కూడా ఫాలో కావాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.